హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏంటంటే మన డామినర్కి హిమాలయన్ హ్యాండిల్ బార్ ఇట్లా మధ్యలో ఇట్లా ఉంటుంది కదా, ఒక లైన్. దాన్ని అయితే మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. దాన్ని మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా, చూడండి. నేను మోటో టార్క్లో అయితే తీసుకున్నాను ఆ హ్యాండిల్ బారు. 1500 రూపీస్ హ్యాండిల్ బార్. మీరు కొనుక్కోవాలంటే కూడా అందులో కొనుక్కోవచ్చు. బాగానే ఉన్నాయి అందులో అయితే. నేనైతే ఆర్డర్ చేసిన, ఎట్లుంటుందో చూద్దాం మనం. నేను ఇప్పుడు ఆ హ్యాండిల్ బార్ ఎలా ఉందో అది మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. అన్నమాట, కొరియర్లో ఇలా వచ్చేసింది. ఇప్పుడు మన డామినర్కి దీన్ని ఇన్స్టాలేషన్ చేయాలి, చూద్దాం. ఇప్పుడు ఈ హ్యాండిల్ని తీసేసి మనం మనకు వచ్చిన కొరియర్లో వచ్చిన హ్యాండిల్ బార్, అంటే నేనే కొన్నా, అది మనకేం ఫ్రీగా రాలేదు. ఈ హ్యాండిల్ బార్ని మనం ఫిక్స్ చేయాలి. ఇప్పుడు ఆ ప్రొసీజర్ మనం చూద్దాం. ఇన్స్టాలేషన్ ముందైతే మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం అసలు ఎలా ఉందో. ఇలా అయితే వచ్చిందనమాట. నేను ఇంకా దీన్ని ఓపెన్ చేయలేదు. ఇలా అయితే వచ్చింది. ఇలా వచ్చిందనమాట. ఇది ఇక్కడ సింబల్ కూడా ఉంది, మోటో టార్క్ స్టిక్కరే ఇది. ఇది తీస్తే వచ్చేస్తుంది. మనకి కంఫర్ట్ ఉండాలని నేనైతే ఇలా తీసుకున్నా. అంటే దీనికి కంఫర్ట్ అంటే ఐ మీన్ నాకు ఏం ప్రాబ్లం వస్తుందంటే, దీని మీద ఒకటేమో మొబైల్ హోల్డర్ పెట్టా. అది పెట్టిన తర్వాత గోప్రో ముందు ఫ్రంట్ వ్యూ చూడాలన్నా కానీ, ఇక్కడ ఇన్స్టా 360 పెట్టాలన్నా కానీ దానికైతే సరిపోవటం లేదనమాట. అంటే గ్యాప్ ఉండట్లేదు. దీనికైతే ఇక్కడ పెట్టుకోవచ్చు మనం మంచిగా. ఇక్కడ పెట్టుకోవచ్చు, మంచిగా ఉంటుంది. ఇలా చూసినప్పుడు రైజర్స్ కూడా ఉన్నాయి. రైజర్స్ అయితే వేరే సైడ్లో చూసినా 2500 అయితే చేంజ్ ఉన్నాయి. మనకి అంత అమౌంట్ పెట్టి అంత లేదు ఇప్పుడు ప్రజెంట్. ఆ రైజర్సే ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. దానికి విత్ 2 కేబుల్స్ కూడా ఇస్తాడు. ఈ రైజర్స్ పెట్టినప్పుడు ఈ కేబుల్ అందం అనమాట. వేరే కేబుల్స్ మార్చుకోవాలి మనం. అందుకనే ఆ కేబుల్స్ కూడా ఆ సైట్ వారు ఇస్తున్నారు. మనం ఇప్పుడు చూద్దాం ఇది ఎలా ఉంటుందో. దీన్ని రిమూవ్ చేసేసి దీన్ని ఫిట్ చేద్దాం మనం. ఇప్పుడు చూద్దాం. ఇది మన టూల్ కిట్ అనమాట. ఇందులో అన్ని టూల్స్ ఉంటాయి. మనం ఎటు పోవాలన్నా కానీ ఇది తీసుకొని అయితే నేను క్యారీ చేస్తా. మధ్యలో ఏమన్నా ఎమర్జెన్సీ అయినప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటాను. దీని ద్వారా ఇందులో ఉంటాయి మనకు కావాల్సినవన్నీ. ముందుగా అయితే మనం ఇవి తిప్పేద్దాం. టూల్ కిట్లు అయితే మన దగ్గర అన్నీ ఉన్నాయి ప్రజెంట్. ఇగో దీనైతే ఇలా రిమూవ్ చేస్తున్నా. మొన్న రీసెంట్గా సర్వీస్ కూడా అయిపోయింది నా బైక్ది. కానీ ముందు ఫ్రంట్ ఫాగ్ లైట్స్ అయితే రావట్లేదు సరిగ్గా. ఏం చేశారో మరి. అంటే వాళ్ళు ఏం చేసి ఉండరులే, కానీ ఏమన్నా కనెక్షన్స్ ఏమైనా ప్రాబ్లం అయి ఉంటాయి. దానివల్ల లైట్ రావట్లేదు ఫ్రంట్ది సరిగ్గా, ఫాగ్ లైట్స్ ఇవి. స్విచ్ ఏమైనా ఖరాబ్ అయి ఉండొచ్చు. ఆల్మోస్ట్ ఒక 7-8 months అవుతుంది కొత్తవి తీసుకొని. ఇవి మనం మళ్ళీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. సరే పాకెట్లో వేసుకుందాం, ఎందుకంటే ఇవి మనకి ఎక్కడా దొరకవు. చాలా గట్టిగా ఉన్నాయి గైస్. ఇప్పుడు పెద్ద స్టంట్ అయిందనమాట. ఏమైందంటే, ఇప్పుడు నేను తీసుకున్న హ్యాండిల్ అయితే చాలా పొడిగా అయిపోయింది డామినర్కి. అవతల సైడ్ కట్ చేయించి మళ్ళీ వెల్డింగ్ పెట్టించుకొని తీసుకొని వచ్చిన. ఇప్పుడు సెట్ చేపిద్దాం. ఇందాక వీడియో రికార్డ్ చేసిన మస్తు ఎండలో, ఒక 2-3 ఆ టైంలో రికార్డ్ చేసిన. ఏమైందంటే, ఎండకి పెట్టగానే ఇక చూడండి, ఈ స్టాండ్కి పెట్టగానే ఒక కెమెరా, అది ఐఫోన్ని ఫుల్ హీట్ అయ్యి వార్నింగ్ ఇచ్చింది, ఆఫ్ అయిపోయింది.
మళ్ళీ ఇప్పుడైతే ఆన్ అయింది. ఇప్పుడు వెల్డింగ్ షాప్ నుంచి అయితే ఇది తీసుకొని వచ్చిన. ఇప్పుడు దీన్ని ఫిట్ చేద్దాం. చూడండి అండి, ఇది అంటే 2 తీసుకుని వెళ్ళాను అనమాట. 2 తీసుకుని వెళ్ళి ఇది పాతది, ఇది ఎలా ఉందో కరెక్ట్గా దీన్ని కూడా అలానే చేపించుకొని వచ్చిన. ఇటు సైడ్ కూడా హ్యాండ్ కట్ చేపించి మళ్ళా దాన్ని కట్ అంటే దీనిదే ఎక్స్ట్రా ముక్క కట్ చేపించి లాస్ట్లోది మళ్ళీ దీనికి వెల్డింగ్ పెట్టించి లాస్ట్లో రబ్ చేయించిన. చాలా మంచిగా నీట్గా చేయించిన. ఇప్పుడు సేమ్ ఉంది, ఇంతకుముందు ఎక్కువ ఉంది, ఇప్పుడు సేమ్ ఉంది. ఇప్పుడు దీన్ని ఫిట్ చేద్దాం. ఇప్పుడు ఇది చూడండి మొత్తం ఎట్లుందో. ఆ మెకానిక్ ఏమన్నారంటే, అంటే వెల్డింగ్ పెట్టేవాళ్ళు దీనికి పెట్టుకొని, అంటే కట్ చేయకముందు దీనికి పెట్టుకొని తీసుకొని వచ్చేయండి, మేము అప్పుడైతేనే హోల్ పెట్టడానికి వీలవుతుంది. అంటే ఏ హోల్ అంటే ఇగో ఈ హోల్స్ పెట్టడానికి వీలవుతుంది. యువతల హోల్స్ పెట్టించాం మళ్ళీ సపరేట్గా. అంటే ఇది కంపెనీతో వచ్చింది, హ్యాండిల్కి వచ్చింది. ఇది నేను పెట్టించాను అనమాట. ఇప్పుడైతే మనమైతే ఫిట్ చేద్దాం గైస్. ఫైనల్గా అయితే సెట్ అయిపోయిందనమాట. ఇగో ఇప్పుడు ఇంతకుముందు లోపలికి ఉండేది, ఇప్పుడైతే నేను మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళాను. మెకానిక్ షాప్ అంటే మా ఫ్రెండ్ గారిది. అక్కడికి వెళ్ళి నేనైతే కరెక్ట్గా సెట్ చేయించుకున్నా. ఇప్పుడైతే బండి కొంచెం నీట్గా మంచిగా ఉంది. రేపు అయితే కొంచెం ఫాగ్ లైట్స్ ఒకటి సెట్ చేసుకుంటా, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక మనం ఒక్క రైడ్కి వెళ్తే మనకు అర్థమైపోద్ది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ హ్యాండిల్ తోటి. ఆ వీడియోని నేను నెక్స్ట్ వీడియోలో చేస్తా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్, సీ యూ.